యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన దానవైపేట రాజమండ్రి. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన దానవైపేట రాజమండ్రి. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన దానవైపేట రాజమండ్రి. అందరికీ నమస్కారం. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. గత 20 సంవత్సరాలుగా దంతవైద్య రంగంలో పేరెన్నిక గల యశోద డెంటల్ స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ టి రమేష్, కన్సల్టెంట్ ప్రోస్తోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ గారితో ముఖాముఖి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మరి డెంటల్ బ్రాసెస్ అలాగే ఎలైనర్స్ మధ్యన తేడా ఏమిటి డాక్టర్? జనరల్గా డెంటల్ బ్రేసెస్ అన్నది ఈ ట్రీట్మెంట్ మోడాలిటీ చాలామంది ఎత్తుపళ్ళకి వంకర పళ్ళకి చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 2-3 డెకేడ్స్ నుంచి చాలా చేంజెస్ అవుతూ వచ్చినాయండి. రీసెంట్గా ఉన్న చేంజెస్లో ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎలైనర్స్ అని ఒక వేరే మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి. జనరల్గా ఈ క్లిప్స్ ఆర్ బ్రేసెస్ ఏది వేయించుకున్నా సరే ఒక బటన్ లాంటిది మెటల్ కానీ సెరమిక్ కానీ ప్రతి పంటి మీద ప్రతి పన్నుకి అటాచ్ చేసి దాని అన్నట్లకి వైర్ అటాచ్ చేసేవారండి. ఇప్పుడు అది మారి ఏమైందంటే ట్రాన్స్పరెంట్గా పేషెంట్ వాడటానికి వితౌట్ బటన్స్ వితౌట్ క్లిప్స్ ఈజీ రిమూవబుల్ ఈజీ వేర్కి వచ్చిందండి. దీనివల్ల ఏంటంటే డే టు డే లైఫ్లో తినడానికి కానీ మెయింటెనెన్స్కి కానీ ఏమి ఇబ్బంది లేకుండా పేషెంట్ వాడుకోవడానికి చాలా సులువుగా ఉండి తినేటప్పుడు ఏదైనా ఫంక్షన్ అలా ఏమైనా ఉన్నా సరే మధ్యలో తీసేసుకుని మనం మన డే టు డే రొటీన్ అంతా బాగా చేసుకోవచ్చండి. ఇంతకుముందు రొటీన్గా ఏమైందంటే బటన్స్ ఎప్పుడైతే పెట్టారో పంట మీద అది కంటిన్యూస్గా అలా ఉండటం వల్ల బయటికి వెళ్ళినప్పుడు కొంతమందికి కాస్మెటిక్గా కానీ కొంతమందికి ఆహారం తీసుకోవడంలో కానీ లేదా దాని మెయింటెనెన్స్లో కానీ చిన్న చిన్న ఛాలెంజెస్ ఉండేయండి. ఎలైనర్స్తో ఆ ఛాలెంజెస్ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలైనర్స్ అన్నది ప్రతి కేసుకి చేయడానికి సరిపోదండి. దీనికి సెలెక్టివ్గా కొన్ని కేసెస్కి అయితే చేయగలం. మేజర్గా ఇప్పుడు గ్యాప్స్ ఉన్నాయి కానీ లేకపోతే కొంచెం చిన్న చిన్న రొటేషన్స్ కానీ బాగా వాడచ్చండి. డీప్ బైట్ కొంచెం ఎక్కువ ఎత్తుపళ్ళు ఉన్నా లేదా ఎక్కువ వంకర పళ్ళు ఉన్నా లేదా కోరపళ్ళు లాంటి పొరపాటున ఇంపాక్టెడ్ టీత్ ఉండిపోయినా వాటికి మాత్రం ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మిగతా అన్ని విధాలుగా ఎలైనర్స్ చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రస్తుతం కొంచెం ఎవాల్వ్ అవుతున్న సైన్స్ కాబట్టి న్యూ టెక్నాలజీ కాబట్టి పేషెంట్ కొంచెం భారం అనిపిస్తుందండి. భారం అనిపించుకుని ఉండాలనుకుంటే ఎలైనర్స్ లేదంటే క్లిప్ కూడా వేయించుకోవచ్చు. దాని ఏజ్ ట్రీట్మెంట్ దాని మెయిన్ కావాల్సిన చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ని బట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలి తప్ప ఇబ్బంది ఉండకూడదు. డాక్టర్ గారు, మనకి కాలర్ ఒకరు లైన్లో ఉన్నారు, చూసి వాళ్ళ సమస్య ఏంటో కనుక్కుందాం డాక్టర్. హలో, నమస్కారం అండి. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం అండి. యశోద డెంటల్ హాస్పిటల్ డాక్టర్ రమేష్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ మేము ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం సార్, నేను నా కొలీగ్. సార్ యాక్చువల్గా నేను ఎలా మీది హెల్త్ డెంటల్ ఉందని చెప్పి తెలుసుకున్నాను సార్. థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు మా స్నేహితుడికి కొంచెం ఒక ఇష్యూ ఉంది సార్. సార్ డెంటల్ పరంగా సార్ ఆ డౌట్ అడుగుతారు సార్. కొంచెం దానికి కొంచెం మీరు సొల్యూషన్ ఇచ్చారంటే తప్పకుండా అది బాగా ఉంటుందని చెప్పేసి ఒకసారి ఇస్తున్నాను సార్. తప్పకుండా అండి. హలో హలో, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అదే మాకు ఒక పన్ను ఫ్రాక్చర్ అయిందండి. హాయ్. అది ఇప్పుడు మనకి కట్ చేస్తారా లేకపోతే సిమెంట్ది వేరేది వేస్తారా? అంటే దీంట్లో మీకేనండి ఇది మన తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అండి? నాకే సార్, నాకే. అంటే తగిలి ఎన్ని రోజులు అయింది సార్? అది ఒక 1 year అవుతుంది సార్. పన్ను అయినా కలర్ మారడం లాంటిది ఏమైనా జరిగిందా అండి? కలర్ ఏం మారలేదు సార్, బాగానే ఉంది. కొద్దిగా ఎల్లో కలర్లో వస్తుందండి, ఎల్లో లైట్గా. పన్ను అయినా సలుపు ఉందండి? అంటే వేడి చల్ల పదార్థాలకు లాగడం కానీ లేకపోతే విడిగా నొప్పి ఉండటం లాంటిది ఏమైనా ఉందండి? కొద్దిగా ఉంది సార్. జనరల్గా కొంచెం పళ్ళు జుమ్మని లాగడం కానీ లేకపోతే ఏదైనా సలుపులా ఉంటే మాత్రం
నరం బాగానే ఉన్నట్టు కానీ చాలా మటుకు వరకు ఒకసారి నరం వరకు టచ్ అవ్వకపోతే ఒక్కొక్కసారి సిమెంట్తో కూడా కాస్మెటిక్ సిమెంట్తో కూడా చేయొచ్చండి. లేదు అనుకుంటే ఒకవేళ మన బయట ఒకవేళ పళ్ళు కానీ బాగా డీప్గా తగులుతున్న ఆ పన్నుకి ఫోర్సెస్ ఎక్కువ ఉన్నా సరే ఒక్కోసారి తొడిగేయించుకోవాల్సిన అవసరం కూడా పడుతుందండి. అది ఒకసారి ఎక్స్రేలో చూసుకుని ఆ రెండు వేరియేషన్స్లో మనం ఏది కుదిరితే అది చేయించుకోవచ్చండి. కుదిరితే సిమెంట్ కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి లేకపోతే క్యాప్ వేయించుకోవాల్సి వస్తుందండి. అలా క్యాప్ వేయించుకోకుండా ఇప్పుడు దాన్ని లెవెల్గా నాకు కొద్దిగా హైట్గా ఉన్నాను పళ్ళు ఎత్తుగా. అలా ఉంటే సిమెంట్తో కూడా కవర్ చేయొచ్చండి. కొంచెం చూస్తే ఆ రెండు డిఫరెన్సెస్లో చూసుకుని మనం ఏది బాగా అనిపిస్తే మీ ఏజ్ని బట్టి మీరు తక్కువ వయసులో 23 కాబట్టి కుదిరితే అది క్యాప్ లేకుండా కూడా ట్రై చేయొచ్చండి. అంటే నేను అంటుంది ఏంటంటే అది కట్ అయిపోయింది కదా పన్ను. అవునండి. సమానంగా చేస్తారని. ఎంత భాగం ఇరుగుంటుందండి? ఓ 10-15% అండి, ఇంకా ఎక్కువ ఇరుగుంటుందండి? చిన్నదే సార్, చిన్న పెట్టే ఇరిగింది. చాలా చిన్నదవుతే ఫ్రంట్ పళ్ళు ఉంటాయి కదా. అవునండి. ఆ పళ్ళు నాకు కొద్దిగా హైట్గా ఉంటాయి సార్. ఓకే. అది ఏంటంటే కొద్దిగా పెద్ద పళ్ళు కదా, దానికి ఏమైందంటే ఒకసారి బండి మీద పడిపోయినప్పుడు అది కొద్దిగా బ్రేక్ అయింది పన్ను. అలా కొంచెమే అవుతే కనుక కాస్మెటిక్ కాంటూరింగ్ అంటామండి. పన్నుని పక్క పన్నుని నాకు కావాలి అది సమానంగా కట్ చేసేస్తే నాకు సరిపోద్ది. దాన్ని పళ్ళు హైట్గా ఉన్నాయి. చేయొచ్చండి. అది కొంచెం 10-15 మీరు చిన్న ముక్కే అంటున్నారు కాబట్టి కంపల్సరీ దాన్ని కాస్మెటిక్ కాంటూరింగ్ చేయొచ్చండి. చేయొచ్చండి. సరే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, మరి ఇంప్లాంట్ లేదా ఇంప్లాంట్ డెంచర్ అంటే ఏమిటి డాక్టర్? జనరల్గా ఈ మధ్యకాలంలో ఒక దశాబ్దంగా ఉన్న ఇంప్లాంట్ ప్రాక్టీస్ అండి. ఇది ఎప్పుడో చాలా రోజులు ఆల్మోస్ట్ 1940s నుంచి బ్రెయిన్ మార్క్ అన్న ఆయన ఇంప్లాంట్స్ చేశారండి. జనరల్గా మనకు అందరికీ తెలిసిన మొడాలిటీలో ఏంటంటే పన్ను ఎప్పుడైనా సరే పన్ను లేని పక్షంలో అది యాక్సిడెంట్ వలన అవ్వచ్చు, ఇందాక పేషెంట్కి ఇబ్బంది ఉన్నట్టుగా, లేదా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వలన అవ్వచ్చు, ఒక్కొక్కసారి తెలియక అవగాహన లేక తీయించేసుకున్న వాళ్ళని అవ్వచ్చు. తీయించేసుకుంటే ఎప్పుడూ కూడా ఆ పన్నుని రిప్లేస్ చేయడంలో ఉన్న మొడాలిటీలో ఇంప్లాంట్స్ చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నదండి. సరే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. డెఫినెట్గా. హలో, నమస్కారం అండి. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, రమేష్ గారు, యశోద డెంటల్ హాస్పిటల్, మాట్లాడండి. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. దంతం చివర జ్ఞానదంతం అమ్మా. అమ్మా అమ్మా మీ వయసు ఎంత తల్లి? అమ్మ, యాక్చువల్లీ జ్ఞానదంతాలు జనరల్గా ఒక జనరేషన్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ మధ్యన చాలామంది వంకరగా వచ్చిన జ్ఞానదంతం కానీ తిన్నంగా వచ్చిన జ్ఞానదంతం కానీ ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఎక్స్రే పరంగా చూసుకున్నామా తీయించేసుకోవడం చాలా మంచిదమ్మా. ఈ జ్ఞానదంతాల వలన చిన్న ఇబ్బంది ఏంటంటే అమ్మా, కొంచెం ఎక్కువ ఆహారం నిల్వ ఉండిపోయి బ్రష్ చేయడానికి అనుగువగా లేని ప్రదేశంలో ఉండటం వల్ల కొంచెం ఎక్కువ దుర్వాసన రావడం కానీ ఇన్ఫెక్ట్ అవ్వడానికి కానీ ఎక్కువ ఇబ్బందులు ఉంటాయమ్మా. జ్ఞానదంతం జనరల్గా ఎవరికైనా సరే బొగ్గ కొరుక్కుంటున్నా లేదా ఇరిగిపోయినా లేదనైనా పాడవైనా అంటే కేరీస్ వలన కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ వలన పాడవుతే తీయించేసుకోవడం చాలా మంచిదమ్మా. ఆడపిల్లల్లో మెయిన్ ఇబ్బంది ఏంటంటే కొంచెం హార్మోనల్ ఇష్యూస్ చిన్న ఉంటాయి కాబట్టి మీరు కనుక అది ఒకసారి చెక్ చేయించుకుని తీయించేసుకుంటే కొంచెం కంఫర్ట్ బాగుంటుందమ్మా. లేని పక్షంలో ఒక్కోసారి కొంచెం వాపు అది వచ్చి కొన్ని సున్నిత స్వభావం ఉంటుంది కాబట్టి ఆడపిల్లల చిగురు కొంచెం ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయించుకున్నామా. అది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే వెంటనే, లేకపోతే మీరు టైం తీసుకునైనా సరే దాన్ని చేయించేసుకోవచ్చమ్మా, తీయించేసుకోవచ్చమ్మా. ఎక్కువ రోజులు మాత్రం ఉంచుకోవడం మంచిదమ్మా, మంచిది కాదమ్మా.
కుదురుతుందమ్మా, కుదరదు అని ఎప్పుడు ఉండదమ్మా. కాకపోతే పన్ను తిన్నంగా ఉండి నీకు బ్రష్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండి ఫుడ్ నిల్వ ఉండకపోతే సిమెంట్ పెట్టించుకోవచ్చమ్మా. తీయించుకోవాలని ఖచ్చితంగా తీయించుకోవాలని కాదు. జనరల్గా జ్ఞానదంతం తిన్నంగా వస్తే పర్లేదమ్మా, లేకపోతే దానికి సిమెంట్ పెడతాం, ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చివరి పన్ను కదమ్మా, నాలుగు కానీ బుగ్గకు కానీ స్పేస్ ఎక్కువ ఉండదు. సో తర్వాత మెయింటెనెన్స్లు ఇబ్బందులు వస్తాయి కాబట్టి చూసుకుని దాని కండిషన్ బట్టి చేయించుకోవచ్చు. సిమెంట్ పెట్టించుకోవచ్చు. ఎక్కువ పాడైపోతే మాత్రం తీయించుకోవడం చాలా వరకు మంచిదమ్మా. అంటే డెఫినెట్గా ఆడపిల్ల కాబట్టి ఆ భయపడతాం సహజం అమ్మా. స్టిచ్చెస్ వేసేది ఎందుకంటేనమ్మా, సూచర్ వేయకపోతే ఆహార పదార్థం ఆ పన్ను తీసిన దగ్గరకి లోపలికి వెళ్ళి ఉండడానికి అవకాశం ఉంటుంది. 2-3 రోజులు బ్రష్ అది చేయడానికి కంఫర్ట్ ఉండదు కాబట్టి సూచర్స్ వేస్తారమ్మా. రెండోది ఏంటంటే ఈ చివరి పన్నుకి పాకెట్లా వచ్చి దాంట్లో ఆహారం తర్వాత నిల్వ ఉండకుండా ఉండడానికి కూడా సూచర్స్ వేస్తారమ్మా. ఈ కంపల్సరీ సూచర్ వేయాలని కండిషన్ ఉండదమ్మా. కానీ వేయించుకోవడం వల్ల నీకు ఏ రకమైన భయం ఉండదు, ఇబ్బంది ఉండదు. అది 2 స్మాల్ బ్లాక్ థ్రెడ్సే కాబట్టి సిల్క్ థ్రెడ్డే ఉంటుందమ్మా. నీకు ఇబ్బంది పడేలా ఉంటుంది. కుట్టు అన్న వెంటనే కొంచెం భయపడద్దు. అది అవసరాన్ని బట్టి చేసేదే. మోస్ట్లీ ఒక్కొక్కసారి అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి కింద దంతాల్లో వేయవలసిన అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. ఆహారం కోసం, నీకు లోపల ఉన్న పుండు తొందరగా మానటం కోసం, రేపన్న రోజు అక్కడ పాకెట్ ఫామ్ అవ్వకుండా నీకు చిగురు హెల్తీగా ఉండటం కోసం చేసేదే కాబట్టి కొంచెం మీరు దాని గురించి అవగాహన తీసుకుని చేయించుకుంటే ఇబ్బంది ఉండదమ్మా. అలా చేయించుకోవడం మంచిదండి. డాక్టర్ గారు, ఇప్పుడు జ్ఞానదంతం గురించి మాట్లాడారు కదా. చాలామందిలో ఒక కల్పన లేదా భయమో తెలియదు, కానీ జ్ఞానదంతం అనగానే అది తీయించుకోమని కొందరు, తీయించుకోవద్దని కొందరు అడుగుతూ ఉంటారు. సో తీయించుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీయించుకోవడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా? అంటే ఇందాక కాలర్ అడిగినట్టుగా అండి, జ్ఞానదంతం అన్నది ఎందుకు పేషెంట్స్కి ఇబ్బంది కానీ లేకపోతే భయం కానీ ఎందుకు ఉంటుందంటే, మనందరం ఆ వర్డ్ చెప్పినట్టుగా విజ్డమ్ టూత్ అని లేదా జ్ఞానదంతం అన్నది ఒక 18 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళు లోపల వస్తుందండి. ఈ టైంకి గ్రోత్ ఈ రోజుల్లో ఈ కొత్త జనరేషన్ పీపుల్ అందరికీ కూడా ఏమవుతుందంటే, ఈ టైం కల్లా గ్రోత్ అయిపోవడం వల్ల పన్ను రావడానికి ఆ ఏజ్ గ్రోత్ స్పర్ట్ ఏజ్ కరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వని పక్షంలో పళ్ళు వంకరగా రావడం కానీ, రావడానికి స్పేస్ లేక లోపల బోన్లో ఉండిపోవడం కానీ అవుతుందండి. జనరల్గా తీసినప్పుడు పేషెంట్స్ భయపడతాం 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి ఇందాక అడిగినట్టు కుట్లేస్తారా, ఎముక ట్రిమ్ చేస్తారా, బోన్ ట్రిమ్ చేసి తీయాలని. వంకరగా ఉన్న పన్ను కాబట్టి అది తీయడానికి స్పేస్ లేకపోవడం వల్ల స్ప్లిట్ చేసి తీయవలసి వస్తుందండి. తిన్నంగా ఉన్న పన్ను తీయడానికి ఈజీగా ఉంటుంది. రెండోది, ప్రతి పన్నుకి వెనకాల ఇంకో పన్ను ఉంటుంది కాబట్టి మధ్యలో ఉండే ఎముక తక్కువ ఉంటుందండి. ఈ జ్ఞానదంతం అనేది చివరకు ఉండటం వల్ల దీని వెనకాల ఇంకేం ఉండదండి. సో ఆటోమేటిక్గా బోను ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆ స్ట్రెంత్ ఇబ్బంది పెట్టకుండా బోన్ని ట్రిమ్ చేసి తీస్తారండి. ఇది ఎప్పుడూ కూడా ఈ ప్రక్రియ అంతా కూడా తీయించుకోవడంలో ఉన్న ప్రక్రియ అంతా కూడా మామూలు పన్నుతో సమానమే అండి. చివరి నుండేటప్పుడు కొంచెం వాపు రావడం, నోరు తెరిసి చోట ఉండటం వల్ల ఇలాంటి కుట్టు వేయడం అన్న చిన్న దానికి కొంచెం పేషెంట్స్ ఇబ్బంది పడతాం, భయపడతాం సహజం అండి. కానీ అది చేయించుకున్నాక చాలామంది అయ్యో ఇదేనా, నేను దీన్ని అనవసరంగా 3 సంవత్సరాలు ఉంచుకున్నాను, 2 సంవత్సరాలు ఉంచుకున్నాను అంటారు. ఒక కేసుకి సిమెంట్ కుదురుతుంది, కానీ మోస్ట్లీ జ్ఞానదంతాలు పనికిరాని, మనకి పని చేయవు, దాంట్లో మనం ఆహారం నిల్వ ఉండి మనల్ని ఇబ్బంది పెడుతుందంటే తీయించుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, అలాగే లేజర్ దంత వైద్యం గురించి ఒకసారి మన ప్రేక్షకులకు చెప్తారా? లేజర్ దంత వైద్యం అన్నది కొన్ని ప్రొసీజర్స్కి ఎక్కడైతే ఇందాక పేషెంట్ అడిగినడుగు ఫ్రీనెక్టమీ అంటాం, చిన్న గ్యాప్స్ దగ్గర ఉండటం కానీ అక్కడ చేసాక ఒక కుట్టేయవలసి వచ్చేది, లేదంటే ఒక ఇంజెక్షన్ చేసి చిన్నపిల్లల్లో అల్సర్స్ ఉండడం కానీ, చిన్నపిల్లలు ఫ్రీనమ్ అనే చిన్న పన్ను రావడానికి ఇబ్బంది ఉంటుందండి. పాలపళ్ళు ఊడిపోయి పెర్మనెంట్ పళ్ళు వచ్చి ఆ క్రమంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ చిగురు గట్టిపడిపోద్ది. దానికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఒక ఎనస్థీషియా చిన్న ఇంజెక్షన్ చేసి ఆ పన్ను రావడానికి పైన ఓపెన్ పెట్టుకోవాలి, సో దట్ ఆ పన్ను ఆ హోల్లోంచి బయటికి రావడానికి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో లేజర్స్ ఎప్పుడైతే వచ్చినాయో మనం అదే వితౌట్ ఇంజెక్షన్ అండి, ఒకవేళ చేయవలసిన జెల్ తోటి, ఎనస్థెటిక్ జెల్ తోటి, అదే లేజర్ తోటి చాలా ఈజీగా వితిన్ ఒక 10 to 15 seconds, 1 నిమిషం లోపలనే అయిపోతుందండి. పేషెంట్కి అసలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. బ్లీడింగ్ ఉండదండి మెయిన్.
కుట్టు ఉండదండి. ఇది చిన్నపిల్లలకి ఆ విధంగా, పెద్దోళ్ళు ఏంటంటే గర్భిణీ స్త్రీలో కానీ లేకపోతే మామూలుగా పెద్ద వయసులో డయాబెటిక్ పేషెంట్స్లో కానీ చాలాసార్లు గమ్స్ వీక్ అవుతాయండి. ఈ గమ్స్ వీక్ అయినప్పుడు అనాదిగా వచ్చింది ఏంటంటే ఫ్లాప్ సర్జరీ అని ఓపెన్ చేసి చిగుళ్ళకి లోపల అంతా క్లీన్ చేసి గ్రాన్యులేషన్ టిష్యూ తీసి దాన్ని సూచర్ చేసి అంత ప్రొసీజర్ చేసేవాళ్ళండి. ఇప్పటికీ ఆ ప్రొసీజర్ అలాగే ఉందండి. కాకపోతే స్టార్టింగ్ కండిషన్లో, స్టార్టింగ్ స్టేజెస్లో కనుక ఇదే కండిషన్ మనం చూడగలిగితే ఈ కుట్టు కోత లేకపోతే ఆ లోపల ఉన్న పస్ పెరగకుండా ఈ లేజర్స్ వాడటానికి ఒక బెనిఫిట్ అండి. రెండో బెనిఫిట్ ఏంటంటే మనందరికీ తెలిసిందే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని మనం చాలా రోజుల నుంచి అందరూ హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే. ఎప్పుడైనా ఇన్ఫెక్టెడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కనుక చేయవలసి వచ్చినప్పుడు మనం ఆ కెనాల్ని ఐసోలేట్ చేయడానికి కానీ కెనాల్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి చాలా బాగా పనిచేసి అడ్వాంటేజ్ ఉన్నదండి. సరే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, చూద్దాం. షూర్. నమస్కారం అండి. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరండి? శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ 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 వాళ్ళ పాప మెట్ల మీద నుంచి పడిపోయిందంట డాక్టర్. చిగుళ్ళలోంచి బ్లడ్ అది వచ్చి పెయిన్ వస్తుందంట. సార్ పాప వయసు 12 ఏళ్ళు అండి. 4 అండి. సార్ యాక్చువల్లీ ఈ పాలపళ్ళు 4 సంవత్సరాల వయసులో పాలపళ్ళే ఉంటాయండి శ్రీనివాస్ గారు. సో జనరల్గా ఇరిగిన పన్ను దగ్గర అది ఇన్ఫెక్షన్ త్రూ వస్తున్న రక్తమా లేకపోతే చిగుళ్ళు ఈ పన్ను ఇరిగిపోవడం వల్ల పాప చిన్నపిల్ల అవ్వడం వల్ల అక్కడ ఆహారం ఇరుక్కుని గమ్లోంచి వస్తున్న ఇన్ఫెక్షన్ అన్నది రెండాట్ల వ్యత్యాసంతో చిన్న వైద్యంతో చేయించుకోవచ్చు సార్. అది ఒకవేళ గమ్లోంచి ఇన్ఫెక్షన్ అవుతే పల్పెక్టమీ అని లోపల ఉన్న దాన్ని క్లీన్ చేసి సిమెంట్ పెడతామండి. లేని పక్షంలో పైన ఓన్లీ చిగురు దగ్గరే ఉంటే కనుక చిన్న ఆయింట్మెంట్ ఉంటుంది సార్, అది రాసి కొంచెం బ్రషింగ్ మీద చిన్న శ్రద్ధ వహిస్తే ఆ గమ్స్లోంచి వచ్చి బ్లీడింగ్ వలన పాప ఇబ్బంది పడకుండా ఉంటుందండి. రెండోది, పాప దెబ్బ తగలడం వల్ల పడుకున్నప్పుడు కానీ లేకపోతే విడిగా టైంలో కానీ నోటితో కానీ శ్వాస తీస్తున్నామో కొంచెం అబ్జర్వ్ చేయండి సార్. ఆ హ్యాబిట్ కానీ వస్తే కనుక కొంచెం నోరు ఆరిపోవడం వల్ల కూడా చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఒక్కోసారి బ్లీడింగ్ వస్తుంది. కాబట్టి కొంచెం అలా ఉంటే కనుక పాపకి ఆ నోటితో శ్వాస తీసుకోవడం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల్ని మనం చాలా ఈజీగా పాపని కొంచెం ఎడ్యుకేట్ చేసి కొంచెం బాగా చెప్పి దగ్గర పెట్టమని పెదాల దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ ఇబ్బంది తగ్గుద్దండి. కొంచెం అది ఆ చిన్నపిల్ల కాబట్టి మనం 1-2 సార్లు కొంచెం శ్రద్ధ వహిస్తే ఆ ఇబ్బంది తగ్గుద్దండి. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు, మరి పిల్లల్లో దంత సమస్యల నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఈ ఆటల్లో కానీ లేకపోతే ఇలా మెట్ల మీద కానీ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ జారడం అదే తగలడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుందండి. ఈ పాలపళ్ళు అవడం వల్ల చాలా చిన్న పళ్ళు అండి, ప్లస్ వాటికి అంత స్ట్రెంత్ ఉండదు. అవి వస్తాయి కాబట్టి మనం అందరం కొంచెం ఊడిపోయే పళ్ళుగా వదిలేస్తామండి. కానీ జనరల్గా ఏమవుద్దంటే ఫస్ట్ పిల్లలకి 20 పాలపళ్ళు వస్తాయండి. 20 పాలపళ్ళు ఒక్కొక్క పన్ను ఊడతా వెళ్ళి 32 పళ్ళు మనకు తెలిసిన ఏజ్ ప్రకారంగా వస్తుంది. ఈ 6 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే పెర్మనెంట్ పళ్ళు వస్తాయో దాని తల్లిదండ్రులకు చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల మా క్లినిక్ చాలామంది వస్తూ ఉంటారండి. ఆ వెనకాల దంతం పాలదంతం అనుకుని పెర్మనెంట్ దంతాన్ని వదిలేస్తారు. ఆ పెర్మనెంట్ దంతం 6 ఏళ్ళకి వచ్చిన దంతం 8 ఏళ్ళకి పుచ్చిపోయి ఇబ్బంది పడకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. కాలర్ చూద్దాం డాక్టర్. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. విజయ్ కుమార్ గారు, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. విజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ సార్ మీ వయసు అండి? 42 ఏళ్ళండి. మీకు వేరే అయినా హెల్త్ పరంగా జనరల్ హెల్త్ అయినా ఇబ్బందులు ఉన్నాయా సార్? బీపీ, థైరాయిడ్, షుగర్, హార్ట్? మీరు ఏం చేస్తారు సార్? ప్రొఫెషన్ ఏంటి సార్? సార్ పెయింటర్ అండి. సార్ జనరల్గా మీ ప్రొఫెషనల్ వైజ్ మీరు పెయింటర్ లేదంటే మనం ఏమైనా ఈ స్కిల్ వర్క్ ఉంటుంది కదండి, బాగా ఆర్టిస్టిక్ వర్క్ ఉన్నప్పుడు
కొంచెం వర్క్ మీద శ్రద్ధతో ఉన్నప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు దీనికి 3 కారణాలు, మేజర్ కారణాలు సార్. ఒకటి కారణం ఏంటంటే పొద్దున్నే మనం వర్క్కి వెళ్ళడం, లేట్గా వర్క్ నుంచి రావడం, ఈ ఆహారం కూడా తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ సరిగ్గా తీసుకోవడం వల్ల మేజర్గా దుర్వాసన వస్తుంది. ఇది కాకుండా ఎప్పుడైనా బాగా ఎక్కువ పాచి పట్టి లేదా గమ్లో కనుక చిగుల్లో కనుక కొంచెం పస్సు లాంటిది ఫామ్ అయినప్పుడు కూడా ఇలాంటి స్మెల్ వస్తుందండి. కానీ చాలా వరకు స్మెల్ వచ్చేది ఈ రోజుల్లో అందరూ బ్రష్ పేస్ట్ బాగా వాడుతున్నారు కాబట్టి అందరికీ అవగాహన ఉంది కాబట్టి నీళ్లు తాగడం వల్ల, నీళ్లు తక్కువ తాగడం వల్ల, ఎక్కువ కోల్డ్ ఐటమ్స్ తినటం వల్ల కూడా ఎప్పుడైతే మనకి లోపల ఉన్న ఉమ్ము ఉత్పత్తి సరిగ్గా జరగలేదు, సీరియస్ లేకుండా మ్యూకస్ బాగా ముతగ్గా అయిపోయిందో మన సలైవ, అప్పుడు కూడా కొంచెం దుర్వాసన వస్తుంది. కాబట్టి మీకున్న మీ జాబ్ నిమిత్తం, మీ ఒక ప్రొఫెషన్ నిమిత్తం, రెండోది మీరు చేసి డే జాబ్ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది, కంటిన్యూస్గా మనం ఏదో ధ్యాసలో చాలా పెద్ద హైట్లో వర్క్ చేయడం కానీ లేదా ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ చేయడం ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్లో కూడా నోరు ఆరిపోకుండా వాటర్ని మాత్రం ఆర్ఆర్గా తీసుకోండి సార్. కుదిరినప్పుడు రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ లేదా గోరువెచ్చ నీళ్ళు కానీ తీసుకుంటే ఈ దుర్వాసనని ఈ మౌత్ వాష్లు ఇలాంటి అక్కలు లేకుండా చేయించుకోవచ్చండి. మౌత్ వాష్ లాంటి దానికి యాడెడ్గా వాడుకోవాలి తప్ప మౌత్ వాష్ వాడేసి నోరు దుర్వాసన దూరం చేసుకోవడం అనేది మాత్రం అలవాటు చేసుకోకూడదు సార్. ఎందుకంటే మౌత్ వాష్ లాంగ్ టర్మ్లో వాడకూడదండి. సార్ చెప్పండి విజయ్ గారు. సార్ విజయ్ గారు మౌత్ వాష్ వాడచ్చండి, వాడకూడదని ఎప్పుడు ఉండదు. కానీ అది కొన్ని కండిషన్స్లోనే బాగా పనిచేస్తుంది సార్. అంటే ముందు పళ్ళు శుభ్రంగా ఉండి మనం నైట్ వాటర్ తీసుకుని నైట్ టైం బ్రష్ చేసుకుని పడుకున్నప్పుడు కూడా దుర్వాసన వస్తుంటే అప్పుడు మనకి మౌత్ వాష్ అనేది ఏదైనా ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు, లేకపోతే ఓ రోజు ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ వలన వచ్చి స్మెల్ ఉంది, అలాంటి వాటిలో మౌత్ వాష్ పనిచేస్తుంది. కానీ రోజువారీగా మౌత్ వాష్ వాడితే పళ్ళు పసుపు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కొన్ని మౌత్ వాష్లు తప్ప ఎక్కువ మిగతా మౌత్ వాష్ల వలన క్లోరెక్సిడిన్ స్టెయిన్ అవుతుందండి. స్టెయిన్ అవడం వల్ల పళ్ళు కొంచెం పసుపుగా అవుతాయి కాబట్టి తక్కువ వాడాలండి. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్స్ విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు, మరి నోటి క్యాన్సర్ కానీ నోట్లో అల్సర్స్ కానీ వచ్చినప్పుడు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు? అంటే మనందరికీ ఇప్పుడు ఈ CCCలోంచి చూస్తూ ఉంటాం, అది ఎవ్రీ మూవీకి వెళ్ళినప్పుడు చూస్తామండి నోటి క్యాన్సర్ వలన వచ్చే ఇబ్బందులు ఏంటో. చాలా ఐరానికల్గా అందరికీ చాలా నిస్పృహ జరిగే కండిషన్ ఏంటంటే ఈ నోటి క్యాన్సర్కి టొబాకో వలన లేకపోతే ఈ తంబాకు వలన లేకపోతే ఈ గుట్కాల వలన వస్తుందని అందరికీ తెలిసింది. గవర్నమెంట్ కూడా దాని చర్యలు తీసుకుంటుంది. NGOs చాలా మంచికి ప్రోగ్రాంలు చేస్తున్నారు. చాలామంది స్వచ్ఛందంగా కూడా క్యాన్సర్ నివారణకు ఏం చేయాలో చెప్తున్నారండి. నోటి క్యాన్సర్ చాలా ఈజీగా మనం నివారించవచ్చండి. మిగతా బాడీలో క్యాన్సర్స్ అన్నీ కూడా ఒక హ్యాబిట్ వలన వచ్చినాయి కాదండి, అదొక కండిషన్ వలన వస్తుంది. నోట్లో ఉన్న క్యాన్సర్ మోస్ట్లీ ఒక హ్యాబిట్ వలన వస్తుందండి. ఈ హ్యాబిట్ని మనం అలవాటు చేసుకున్నదే కాబట్టి మనం కంపల్సరీ కూడా దాని మీద కొంచెం శ్రద్ధ వహించి ఈ టొబాకో యూసేజ్ కానీ, చూయింగ్ కానీ, స్మోకింగ్ టొబాకో కానీ ఎప్పుడూ కూడా చాలా చాలా ఇబ్బంది అని అందరికీ తెలిసిందండి. యంగ్ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు కొంచెం దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నారండి. ఇది కాకుండా సూది పన్ను ఉన్నప్పుడు కూడా షార్ప్గా టూత్ ఉండటం అనేది మంచిది కాదు, అది క్యాన్సర్కి చాలా ఎక్కువ కారణం. కాబట్టి ఎప్పుడు సూదిగా పళ్ళు ఉంటే కంపల్సరీ చూడాలి. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. వరలక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, అడగండి. అమ్మ గుడ్ ఈవినింగ్ వరలక్ష్మి గారు, చెప్తల్లి. అమ్మ చెప్పండి అమ్మ. అమ్మ 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 మీ వయసు తల్లి? అవును. మీరు పన్నుకి రూట్ కెనాల్ చేయించుకున్నారు, అది పన్నుకైనా దెబ్బ తగిలమ్మా లేకపోతే పాడైన దంతానికైనా రూట్ కెనాల్ చేయించుకున్నారమ్మా?
ఆ పన్నులు అవుతుందమ్మా, మిగతా పళ్ళు గురించి అడుగుతున్నారమ్మా? మిగతా పళ్ళు కూడా అలా అనిపిస్తున్నాయి సార్. ఏమన్నా తింటుంటే జీమని లాగుతున్నాయి సార్ అంతే. అమ్మ మీరు ఏమైనా ఈ మధ్యన ఒక సంవత్సరం లోపల పళ్ళు క్లీన్ చేయించుకున్నారమ్మా? క్లీన్ చేయించుకోలేదు సార్. మామూలుగా రూట్ కెనాలే చేయించుకున్నాను సార్. క్లీన్ చేయించుకోలేదు. అమ్మ ఒకవేళ పాచి ఎక్కువ ఉన్నా, నోట్లో ఒకవేళ క్యాల్కులస్ ఎక్కువ పెరిగిపోయినా కూడా అప్పుడు కూడా ఈ పళ్ళు లాగడం అనేది ఉంటుందమ్మా. ఒక్కొక్కసారి ఆడపిల్లలు కాబట్టి మీరు చిగుళ్ళు ఎప్పుడైనా సరే దంతంలో ఎనామిల్ని వదిలేసి డెంటిన్ వరకు, అంటే మనకి ఇక్కడి వరకు ఉండవలసిన చిగురు పై వరకు కనుక వెళ్ళిపోయింది అనుకో అమ్మ, అప్పుడు కూడా మనకి ఈ పార్ట్ ఆఫ్ టీత్ అన్నీ కూడా ఎప్పుడు కూడా జిమ్ములు లాగుతాయమ్మా. మీరు అలా కానీ ఉంటే దానికి ఒక్కొక్కసారి తక్కువే ఉంటే కనుక పేస్ట్ వాడి కూడా, టూత్ పేస్ట్ కూడా మార్చుకుని మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడి కూడా మీరు దానివలన లాభం పొందొచ్చు. మీరు ఏదైతే జుమ్ అని పనులు లాగుతున్నాయో అది తగ్గుద్దమ్మా. ఇది కాకుండా కూడా మీరు బాగా కూలింగ్ ఉన్న వాటర్ కానీ, ఎక్కువ స్వీట్ ఐటమ్ తిన్నప్పుడు కానీ ఎక్కువ లాగుతుంటే కూడా చిగురుని చాలా చిన్న ఆయింట్మెంట్ తోటి మసాజ్ చేసినప్పుడు కూడా చిగురు హెల్తీగా అయ్యి ఈ లాగడం అనేది తగ్గుద్దమ్మా. చిన్న వైద్యంతో, చిన్న మందుతో కూడా తగ్గుద్దమ్మా. అవును సార్. ఎలాంటి ఆయింట్మెంట్ వాడాలి సార్ దానికి? అది మీరు దగ్గరలో ఉన్న దంత వైద్యంలో కానీ లేకపోతే ఎవరిని అడిగితే దానికి ఒక క్రీమ్ ఉంటుందమ్మా. దాంట్లో ఆ కండిషన్ బట్టి ఒక క్రీమ్ ఉంటుంది, ఆ క్రీమ్ వాడచ్చమ్మా. అలాగే సార్. అలాగే. థ్యాంక్స్ అండి వరలక్ష్మి గారు. అలాగే. డాక్టర్ గారు, అలాగే స్త్రీలలో, గర్భిణీ స్త్రీలలో ఈ చిగుళ్ళ సమస్య గురించి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు? చిన్నగా స్త్రీలు లేదా ఆడపిల్లలు లేదా గర్భిణీ స్త్రీలు ఏంటంటే హార్మోన్ చేంజెస్ వలన గమ్స్ కొంచెం మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ వేరియేషన్ ఉంటుందండి. దాని సైజ్ కానీ, దాని టెక్స్చర్ కానీ, దాని ఒక హెల్త్ కానీ. సో గర్భిణీ స్త్రీల్లో అయితే ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ కొన్ని హార్మోన్ చేంజెస్ వలన డెలివరీ అయ్యాక లాక్టేషన్ టైంలో కూడా గమ్లో వచ్చి మేజర్ చేంజెస్ని మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి. ఈ టైంలో కొన్ని పళ్ళు లూజ్ అవ్వడం కానీ, చిగులు ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండోది వీళ్ళు శ్రద్ధ అంతా బెడ్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళని కేర్ తీసుకోవడం తగ్గుద్ది కాబట్టి దానివలన కూడా ఇబ్బంది వస్తుందండి. వీటికి ఫస్ట్ చేయవలసింది అంటే ప్రెగ్నెన్సీలో కంపల్సరీ అందరూ గైనకాలజిస్టులు ఎప్పుడు అడ్వైజ్ చేసి వెళ్ళి ఒకసారి డెంటిస్ట్ని కలమంటారు. ప్రతి ఒక్కరు ఒక డెంటల్ చెకప్ బిఫోర్ ఆఫ్టర్ చేయించుకుంటే చాలా వరకు బాగుంటుంది. సరే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, చూద్దాం. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు చందు అండి. చందు గారు, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, అడగండి. గుడ్ ఈవినింగ్ చందు గారు, చెప్పండి. నమస్తే రమేష్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. అది మా బ్రదర్ రీసెంట్గా 1 month క్రితం క్రికెట్ ఆడుతూ బాల్ తగిలింది సార్. సార్ సో ఈ ఫ్రంట్ ఒక టీత్కి ఇన్ఫెక్షన్ అయ్యి ఒక 1 month నుంచి తను ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు. తనకు క్యూర్ అయినట్టు ఏం అనిపించట్లేదు. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఓకే, ఫ్యూచర్లో ఏమన్నా దానివల్ల మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? చందు గారు, బ్రదర్ది ఏజ్ ఎంత ఉంటుందండి? 18 years సార్. 18 years అండి. అవును సార్. జనరల్గా దెబ్బ తగిలినప్పుడు అండి ఆ పన్నుకి ఏదైతే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారో మీ బ్రదరు, మనం చూడవలసింది 2 విషయాల్లో సార్. ఒకటి ఏంటంటే ఫ్రాక్చర్ ఏమైనా అయిందా అండి పన్నుకి, లేదంటే జస్ట్ దెబ్బ తగిలిందా సార్? జస్ట్ దెబ్బ తగిలింది సార్. ఫ్రాక్చర్ లాంటిది ఏం లేదు. ఆల్రెడీ చూసారు, ఫ్రాక్చర్ ఏం లేదన్నారు. కాకపోతే ఒక 8 days 9 days పాటు దానికి బ్లీడింగ్ అవుతూనే ఉంది. అలాగా బ్లీడ్ గమ్స్లోంచి అవుతుందానండి? అవును సార్. అవును సార్. అంటే ప్రజెంట్ ఓకే, కానీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయా దీనివల్ల? అంటే దెబ్బ తగిలి నెల రోజులు అయింది కదండి? అవును సార్. అవును సార్. జనరల్గా ఏంటంటే సార్, ఒక్కొక్కసారి దెబ్బ తగిలినప్పుడు 18 years అబ్బాయికి కొంచెం బాడీ బాగానే రిపేర్ చేసుకునే కెపాసిటీలు ఉంటుంది కాబట్టి అది రిపేర్ అవుతుంది సార్. అవని పక్షంలో పళ్ళు రంగు మారుతున్న, పళ్ళు యొక్క పన్ను కలర్ బ్రౌన్ కానీ, ఎల్లో కానీ, బ్లాక్ కానీ అవుతుంటే దాన్ని కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. లేని పక్షంలో మీ బ్రదర్ కొంచెం, మనం చిన్నపిల్లడు కాబట్టి చేయవలసిన అడ్వైజ్ ఏంటంటే దాన్ని రిపీటెడ్గా చెక్ చేయడం కానీ, వేలుతో కానీ చేత్తో కానీ నొక్కి నొప్పి వస్తుందా లేదని చెక్ చేయడం చేయకూడదండి. గమ్స్ దగ్గర బ్లీడింగ్ వస్తున్న దానికి చిన్న ఆయింట్మెంట్ ఉంటుంది సార్, ఒక చిన్న జెల్. ఆ జెల్ రాసుకుని ఆల్రెడీ డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ డాక్టర్ గారు పెట్టే ఉంటారు యాంటీబయాటిక్. ఆ యాంటీబయాటిక్ మళ్ళీ వాడకుండా ఆ గమ్ క్రీమ్ వాడి గమ్ వరకు ఇన్ఫెక్షన్ తగ్గించుకుని చూసుకోవాలి సార్. కంపల్సరీ కేర్ తీసుకోవాల్సింది మాత్రం ఏంటంటే ఎప్పుడైనా కలర్ మారినా లేదా పన్ను పైన ఏదైనా చిన్న పసుపొక్కులా వచ్చినా సరే
దగ్గరలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ చూపించుకోవాలి సార్. ఒక్కొక్కసారి కొన్ని రోజులు పోయాక దాన్ని మనం రిపీటెడ్గా చెక్ చేయడం వల్ల కానీ, గట్టి వస్తువు ఆ పన్ను మీద కొరికి లాగడం వల్ల కానీ చేసినా సరే ఆ పన్ను మళ్ళీ ఆ దెబ్బ కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి నొప్పి వస్తుందండి. సో దాని మీద గట్టి వస్తువులు తినకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే మన ఒరిజినాలిటీని పాడు చేసుకోకుండా ఖర్చు లేకుండా వైద్యం అవుతుందండి. కొంచెం కాన్షియస్గా గట్టి వస్తువులు తినకూడదని చెక్ చేయకూడదు సార్. ఓకే సార్. అంతే చందు గారు. మీ బ్రదర్ కొంచెం చెప్పండి చందు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి చందు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు, మరి స్మైల్ డిజైనింగ్ అంటే ఏమిటి? ఇది ఎవరికి అవసరం ఉంటుంది? స్మైల్ డిజైనింగ్ బాగా ఈ మధ్యకాలంలో ఈ లేజర్ డెంటిస్ట్రీ లేకపోతే ఎలైనర్స్ వచ్చాయి కదండి, స్మైల్ డిజైనింగ్ గురించి అందరికీ అవగాహన వచ్చిందండి. స్మైల్ డిజైనింగ్ అంటే ఇదేమీ సెపరేట్ ట్రీట్మెంట్ ఏం కాదు సార్. స్మైల్ డిజైనింగ్ అనేది ఒక ప్రక్రియలో ఒక చిరునవ్వుని మనం ఇంకా మెరుగుగా, చిరునవ్వుని ఇంకా అందంగా చేయడానికి ఒక ప్రొసీజర్ చేయడం అండి. అది ప్రొసీజర్లో కొంతమందికి క్లిప్ పెట్టి స్మైల్ డిజైన్ చేయొచ్చండి. అంటే వాళ్ళ ఫేస్కి తగ్గట్టుగా వాళ్ళు నవ్వుతున్నప్పుడు వాళ్ళ పెదాల కదలికను బట్టి ఆడపిల్లలతో ఒకలాగా, అబ్బాయిలతో ఒకలాగా స్మైల్ని వాళ్ళకి కావాల్సినట్టుగా పర్సనలైజ్ చేయడం అండి. అంటే కస్టమైజ్డ్గా వాళ్ళ ఫేస్కి వాళ్ళ స్మైల్ని సూట్ అయ్యేలా చేయడం అండి. ఇది చాలామందికి కలర్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, సైజ్ అవ్వచ్చు, లేదా క్రమం అవ్వచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొడాలిటీలో క్రమం అయితే క్లిప్ చేయడం కానీ, లేదా క్లిప్స్ లాగా, లేదా ఎలైనర్స్తో, లేదా కలర్ వలన అవుతాయి కనుక లామినేట్స్ కానీ, లేదా వెనీర్స్ కానీ, ఒక్కొక్కసారి క్యాప్స్ కానీ. ఇది ఇలా కాకుండా కొంతమందికి ఒక పన్ను ఒక రంగు, ఒక పన్ను ఒక రంగు, ఇందాక చెప్పినట్టు ఏం దెబ్బ తగిలికి రంగు మారిపోయి రూట్ కెనాల్ చేసే కూడా క్యాప్ వేయించుకోలే, కొంచెం పాడైన, విరిగిన, అప్పుడు చేసుకునే స్మైల్ డిజైనింగ్ ఒకటి ఉంటుంది. సో స్మైల్ డిజైనింగ్ అన్న వర్డ్ చాలా బ్రాడ్గా వాడిన స్మైల్ డిజైన్ అన్నది వాళ్ళొక్క నవ్వుని, చిరునవ్వుని వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్ చేసి వాళ్ళకి అందంగా చేయడమే స్మైల్ డిజైనింగ్ అండి. దీన్ని కొన్ని ఫార్ములేటెడ్గా, అంటే ర్యాండమ్గా వచ్చేరు క్యాప్లు పెట్టేయడం, అయితే వచ్చేరు కాస్మెటిక్ సిమెంట్స్ కాకుండా ముందు దానికి ప్రీ ట్రీట్మెంట్లో పేషెంట్తో మాట్లాడి పేషెంట్కి ఏ విధంగా వాళ్ళ పెదుం కదలిక ఉంది, ఏ విధంగా వాళ్ళ పళ్ళు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాయి, అది కనబడవలసిన కానీ ఎక్కువ కనబడుతుందా, తక్కువ కనబడుతుందా చూసుకుని దానికి క్రమంగా లేజర్ వాడి క్యాప్స్ పెట్టి క్లిప్తోని ఇలా ఒక్కొక్కరికి వాళ్ళు కస్టమైజ్ చేసేది స్మైల్ డిజైనింగ్ అని. రీసెంట్గా స్మైల్ డిజైనింగ్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారండి. కానీ స్మైల్ డిజైనింగ్ అన్నది మనం ప్రతిసారి ఏదో వైద్యం చేయాలి, కంపల్సరీ వాళ్ళ క్లిప్ పెట్టాలి, కంపల్సరీ క్యాప్ పెట్టాలని లేదండి. కొంతమందిలో ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అనేది చిన్న, ఇందాక అబ్బాయి పన్ను తగిలిందన్నారు, అలా చిన్న చిన్న కాస్మెటిక్గా కాంటూర్ చేసి, అంటే పన్ను ఒక షేప్ని చిన్న చిన్న చేంజెస్ చేసి కూడా చిన్న ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగా అయి ఉంటాయి. చిన్న బ్లీచింగ్, చిన్న వైట్నింగ్ చేసి కూడా కొంతమంది స్మైల్ చాలా బాగా అవుతుంది. సో ఇదంతా కూడా స్మైల్ డిజైనింగ్ ప్రక్రియలో ఒక భాగం. దీంట్లో లాస్ట్ ఉన్న ఫేజ్లో అంటే పళ్ళు లేనప్పుడు కూడా ఆల్ స్మైల్ కూడా డిజైన్ చేయడానికి ఇంప్లాంట్స్ వాడి, ఇంప్లాంట్స్ త్రూ కూడా డెంచర్స్ కానీ నార్మల్ కానీ చేసి స్మైల్ డిజైనింగ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మరి ఇప్పుడు హెల్త్ ఫైల్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన, దానవైపేట, రాజమండ్రి. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన, దానవైపేట, రాజమండ్రి. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన, దానవైపేట, రాజమండ్రి. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన, దానవైపేట, రాజమండ్రి. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి డాక్టర్ గారు, మరి పిల్లల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సురక్షితమేనా? పిల్లల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా సురక్షితమే అండి. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని జనాల్లో వాడుకలో ఉన్న విషయం కాబట్టి దాన్ని పల్పాక్టమీ అని 2 డిఫరెంట్ మొడాలిటీలో చేస్తారండి. బ్రాడ్గా పేషెంట్ వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి దీనికి చాలా చిన్న వ్యత్యాసం ఉంటుంది. సురక్షితమే, కంపల్సరీ అది చేయించుకోవాల్సి వచ్చినప్పుడు అది
సురక్షిత అంటే అదేం సేఫ్ కాని ప్రొసీజర్, ఇంకా చాలా సేఫ్ ప్రొసీజర్. కానీ పెద్దలందరూ, అది తాత అవ్వచ్చు, అమ్మ, నాన్న లేకపోతే మావయ్యలు ఎవరైనా సరే, పిల్లలకి ఫస్ట్ అవగాహన ఇవ్వాలండి. అసలు ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులది, టీచర్స్ది, డాక్టర్స్ది, అందరిది. ఎందుకంటే వాళ్ళకి తెలియక వాళ్ళు స్వీటో లేకపోతే బ్రషింగ్ టెక్నికో రెండాటిలో కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. వాళ్ళకి బ్రషింగ్ అవగాహన, ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో మినిమం స్వీట్, ఒకవేళ స్వీట్ తినటం తప్పు కాదు, స్వీట్ చాక్లెట్ వాళ్ళు తిన్నా దాని తర్వాత వెంటనే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మనం కొంచెం ఎక్కువ వాళ్ళకి టీచ్ చేయాలండి. ఒకవేళ దెబ్బ తగిలో లేకపోతే ఎందుచేతనో అవగాహన లేక పన్ను పాడవుతే రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల ఏ రకమైన ఇబ్బంది లేదండి. ఊడిపోయే పళ్ళే కదా, పాల పళ్ళు ఊడిపోయి పెర్మనెంట్ పళ్ళు వస్తాయి కదా అని చెప్పి అశ్రద్ధ చేసి దానివల్ల వాళ్ళు నవిలీ ప్రక్రియ మారిపోవడం కానీ, లేదా ఆ పన్ను బాగా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల వేరే చికాకు కానీ, వేరే ఇబ్బంది కానీ వచ్చి తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బంది పడకుండా ప్రతిసారి 6 నెలలు కాకపోయినా 8 నెలలకి, సంవత్సరానికైనా కంపల్సరీ అన్నీ ఏ ఫిజికల్ చెకప్, ఎలాగ మన ఐ లేకపోతే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఎలా చూపించుకుంటాం, అలా డెంటిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి చూపించుకుంటే చిన్న చిన్న ట్రీట్మెంట్లతో కూడా వాళ్ళ చిరునవ్వుని చాలా బాగా కాపాడుకోవచ్చండి. మనందరూ తెలిసిందే, పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తే మన నవ్వు. సో ఆ నవ్వుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. తల్లిదండ్రులతో పాటు డాక్టర్స్కి, టీచర్స్కి కూడా చేయవలసిన అవసరం రెండు ఉన్నాయండి. డాక్టర్ గారు, పిల్లల్లో దంత సమస్యలకు ఏ వయసు నుంచి చేయొచ్చు అంటారు? చాలామంది తెలియక, అంటే వాళ్ళకి పాల పళ్ళు ఇలాగ ఒక 6వ వారము అయితే 6వ నెల, 3వ నెల ఒక్కొక్కరికి ఒకలా వస్తుంది. జనరల్గా 6 మంత్స్ నుంచి టీత్ వస్తాయండి, 20 మంత్స్ వరకు టీత్ వస్తాయి. సో ఈ 6 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్ నుంచి టీత్ వచ్చినప్పుడు 20 మంత్స్ వరకు టీత్ వస్తాయండి. 2 ఇయర్స్ రఫ్గా వేసుకుంటే 2 ఇయర్స్లో 20 టీత్ వస్తాయండి వీళ్ళకి. 20 పళ్ళుకి 20 తర్వాత వచ్చి పెర్మనెంట్ పళ్ళు ఉన్నా, మనం 20 పళ్ళు వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చినప్పుడు నుంచి రాకముందు కూడా ఫింగర్ బ్రష్తో కానీ లేదా నార్మల్ చిన్న బ్రష్ తోటి పేస్ట్ అనేది చాలా మినిమల్ పెట్టి బ్రష్ చేయడం అలవాటు చేయాలండి. అందరికీ మనందరికీ ఉన్న అవగాహన ఏంటంటే, చిన్నప్పటి నుంచి మార్నింగ్ బ్రష్ చేయడం అనేది రొటీన్ అండి. అది మనం ఎవరికి చెప్పట్లేదు. ఆల్మోస్ట్ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ చేస్తారు. మనం అందరికీ చాలా తక్కువ అవగాహనతో, తక్కువ శ్రద్ధ వహించి అలసిపోవడం వల్ల అవ్వచ్చు, ఆటల్లో అవ్వచ్చు, నైట్ టైం బ్రష్ చేయడం అనేది మనం వాళ్ళకి అలవాటు చేయట్లేదండి. నైట్ టైం బ్రష్ చేసాక వాటర్ తప్ప ఏ ఫుడ్ తినకుండా, వేరే వాటర్ తాగొచ్చు, కానీ పడుకునేటప్పుడు లాస్ట్ థింగ్ బ్రష్ చేసి పడుకుని వాళ్ళకి అలవాటు చేస్తే కనుక అప్పుడు ఇబ్బంది ఉండదండి. దీనికి ఏ వయసు నుంచి అన్నప్పుడు వాళ్ళని ముందు డెంటిస్ట్ దగ్గర ఫ్రెండ్లీగా తీసుకెళ్ళి, మామూలుగా ఒకసారి తీసుకెళ్ళి ఒక 6 నెలలకి 8 నెలలకు చెకప్ చేయించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి చేయిస్తే మంచిదండి. అక్కడి నుంచి చూపిస్తూ ఉన్నది మంచిది, చూపిస్తుంది. డాక్టర్ గారు, మరి 2 పూట్ల బ్రష్ చేయడం మంచిదే అంటున్నారు కదా, మరి చాలా మందిలో అపోహో, మరి నిజంగానో తెలియదు కానీ ఎనామిల్ పోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది నిజమేనా? బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ పోదండి. సరిగ్గా బ్రష్ చేయక, సరిగ్గా టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ కరెక్ట్గా లేక, రెండోది ఏమవుతుందంటే అండి, వాడి పేస్ట్, ఈ రెండు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేనప్పుడు ఇబ్బంది పడతాం అన్నది మీరు అన్నది కరెక్టే. దానికి సాఫ్ట్ బ్రష్ వాడాలి, వాడి పేస్ట్లో తక్కువ ఎబ్రేజ్ ఉన్న పేస్ట్ వాడాలి, గట్టిగా బలంగా బ్రష్ చేయకూడదండి. 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేయాలి. కాలర్ చూద్దాం డాక్టర్ గారు. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ అని చేస్తున్నారు కదా? అవునండి. అంటే ఏంటండి టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ అంటే? టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ అంటే ఏమో మామూలుగా పళ్ళు అన్నవి చాలామందికి కలర్ డిస్కలర్ అవుతూ ఉంటాయి. అది కొంతమందికి రావడమే కలర్ కరెక్ట్గా రాదు, కొంతమందికి ఏమో వచ్చిన కలరు వేరే రీజన్స్ వలన, ఫుడ్ వలన అవ్వచ్చు, లేకపోతే ఫాల్టీ బ్రషింగ్ వలన అవ్వచ్చు, లేదా కొన్ని క్యావిటీస్ వచ్చి ఈ సిమెంట్ పెట్టించుకున్నప్పుడు కరెక్ట్గా అన్నీ ఒక కలర్లో లేకపోయినప్పుడు కూడా ఆ పళ్ళు ఒక కలర్ కావాలి అనుకున్నప్పుడు, ఇంకా వైట్గా కావాలనుకున్నప్పుడు వైట్నింగ్ చేయించుకుంటారండి. కానీ వైట్నింగ్ చేయించుకున్నప్పుడు మనం బాగా శ్రద్ధ వహించిన విషయం ఏంటంటే, ఈ వైట్నింగ్ చేసిన ప్రక్రియ కంప్లీట్గా పర్మనెంట్గా ఉండిపోద్దని మాత్రం ఉండదండి. ఇది చేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకోకపోతే ఈ వైట్నింగ్ చేసిన ప్రొసీజర్లో వచ్చిన కలర్
కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ కలర్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో చేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద శ్రద్ధ వహించి అప్పుడు వైట్నింగ్ చేయించుకోవచ్చండి. సో వైట్నింగ్ చేయించుకున్నప్పుడు కూడా సెన్సిటివిటీ చెకప్ చేసుకోకుండా మనం పళ్ళు కలర్ రావాలని చెప్పి నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ చేయకూడదండి. సెన్సిటివిటీ ఉండే టీత్ని చెక్ చేసుకుని దాని ప్రకారంగానే మనం ఇది వైట్నింగ్ చేయించుకోవాలండి. వైట్నింగ్ బ్లీచింగ్ అని చేయించుకోకముందు ఆ గమ్స్ని కేర్ తీసుకోవాలి. అయిపోయాక పళ్ళుని బాగా కేర్ తీసుకోకపోతే మనం చేయించుకున్న ప్రొసీజర్ వల్ల బెనిఫిట్ ఎక్కువ రోజులు పొందమండి. ఏ ఏజ్లో చేయించుకోవచ్చండి? ఒక 18 to 20 ఇయర్స్ తర్వాతే వైట్నింగ్ చేయాలండి. వైట్నింగ్ చేసే ముందు ఫస్ట్ చేయవలసిన పని అంటే పళ్ళు శుభ్రంగా క్లీన్ చేయించుకుని పాలిష్ చేయించుకుని నార్మల్గా మన పళ్ళు ఒక హెల్దీ కలర్ ఎలా ఉందో అది చూసుకోవాలండి. దానికంటే మనం బ్రైట్గా కావాలనుకుంటే అప్పుడే వైట్నింగ్ వెళ్ళాలి తప్ప వైట్నింగ్ అనేది చాలా ఎలెక్టివ్ ప్రొసీజర్ అండి. మనం పేషెంట్ తనంతట తను ఈ కలర్ నాకు బాగలేదు అనిపిస్తే దానివల్ల బెనిఫిట్ ఉందో లేదో చూస్తే తప్ప వైట్నింగ్ చేయకూడదండి. ఏదో ఫంక్షన్ ఉందని లేకపోతే మ్యారేజ్ ఉందని కొంతమంది వైట్నింగ్ చేయించుకుంటారండి. అది మాత్రం మనం దాన్ని చాలా వైజ్గా సెలెక్ట్ చేయకుండా చేస్తే పేషెంట్ సెన్సిటివిటీ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి చేయించుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ లక్ష్మి గారు. డాక్టర్ గారు, మనం ఇందాక ఎనామిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ఎనామిల్ పోవడానికి కారణాలు ఏమిటి? చాలామంది ప్రవీణ్ గారు రొటీన్గా అని విషయం ఏంటంటే అవన్నీ మేము క్లీనింగ్ చేయించినాం అంటే పెంగానే అరిగిపోద్దా, మాకు క్లీనింగ్ చేయడం వల్ల పెంగానే అరిగిపోయింది, సందులు ఏర్పడినాయి, లేదా మేము మా పళ్ళన్నీ అరిగిపోయినాయి అంటారు. ఎనామిల్ అనేది చాలా హార్డెస్ట్ మెటీరియల్, మీకు బాగా తెలిసినట్టుగా చాలా హార్డెస్ట్ మెటీరియల్. దాన్ని మనం అరగదీస్తున్నామంటే ఏదో గట్టి పదార్థాలు తిని అలవాటు ఉన్నప్పుడు దానివల్ల దంతాలు అరిగిపోవడం, గట్టిగా బ్రష్ చేసి 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేయమని అందరికీ తెలిసిన ఏదో ధ్యాస వహించుకుంటే ఏదో ఒక సైడ్ రైట్ హ్యాండ్ బ్రషింగ్ మనం అందరం గట్టిగా వాడతాం కదా, రైట్లో ఎక్కువసేపు బ్రష్ చేయడం కానీ, లేదా చిగురు దగ్గర ఎనామిల్ తక్కువ ఉంటుందండి, ఆ ఎనామిల్ తక్కువ ఉన్న ప్రదేశంలో గట్టిగా బ్రష్ చేయడం వల్ల కానీ, కొన్ని పౌడర్స్ బాగా హార్డ్గా ఉంటాయండి, కొన్ని పేస్ట్లు చాలా రఫ్గా ఉంటాయి. అలాంటి పేస్ట్ ఆయుర్వేదిక్ కనుక్కున్నాం లేకపోతే అవి మనం ఎవరో చెప్పారనో తీసుకుని గట్టిగా బ్రష్ చేయడం వల్లే ఎనామిల్ పోతుంది తప్ప ఎనామిల్ విడిగా అసలు పోవడం అనేది ఉండదండి. చాలా మంచిది. ఎనామిల్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు టీత్ ఎప్పుడు వైట్గా ఉంటుంది, ఎనామిల్ వైట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎనామిల్ అరిగిపోయిన తర్వాతే ఇందాక లక్ష్మి గారు అడిగినట్టుగా అందరికీ వైట్నింగ్ అవసరమా నాకు, లేకపోతే వైట్నింగ్ చేసాక సెన్సిటివిటీ వచ్చేసింది అంటారు. ఎందుకంటే పింగాణి చాలా మంచి మెటీరియల్, దాన్ని మనం పాడు చేసుకోకపోతే అది చాలా లాంగ్ రన్లో మనం చాలా కంఫర్టబుల్గా ఫుడ్ తీసుకోవడానికి కానీ మన పన్ను ఒక రంగు కానీ హెల్ప్ చేస్తుంది. సో బ్రషింగ్ టెక్నిక్ మాత్రం చాలా వైజ్గా 2 to 3 minutes చేయాలండి. అడ్డంగా చేయకుండా పన్నుని నిలువుగా చేయడం కానీ సర్క్యులర్ మోషన్లో చేయడం వలన కానీ ఎనామిల్ పోడదండి. తినే ఆహారంలో కూడా గట్టి వస్తువులు తినకూడదని ఎప్పుడు ఉండదు, కానీ గట్టి వస్తువులు ఒకవైపే తినటం, లేకపోతే చిన్నపిల్లలు చిన్న చేయకుండా పోయి ఏదో వాటర్ ప్యాకెట్స్ లేకపోతే షాంపూ ప్యాకెట్స్ అయితే కూల్ డ్రింక్ ఏదో టీవీలో యాడ్ చూసినట్టు లాగితే మాత్రం పింగాణి పాడయ్యి ఆ ఇబ్బంది ఎప్పటికీ వాళ్ళని ఇబ్బంది పెడుతుందండి. సో అలాంటప్పుడు మాత్రం కొంచెం పింగాణి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాడుకుంటే అది మన చాలా లాంగ్ రన్లో చాలా ఈజీగా మనల్ని హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, మరి స్కేలింగ్ అనేది ఎంత తరచుగా చేయించుకోవాలి? ఈ స్కేలింగ్ చేయించుకోవడం వల్ల పళ్ళ మధ్య దంతాల మధ్య గ్యాప్ ఏమన్నా వస్తుందా? ఇందాక నేను చెప్పినట్టు స్కేలింగ్ అనేది ఎంత తొందరగా చేయించుకోవాలి, లేకపోతే ఎంత అరుదుగా చేయించుకోవాలి, లేదంటే ఎంత గ్యాప్ ఇవ్వాలన్న దాంట్లో స్కేలింగ్ అన్నది టెక్స్ట్ బుక్ ప్రకారం కానీ లేకపోతే డెంటల్ కౌన్సిల్ కానీ లేదా డెంటిస్టులు కానీ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ చాలా మంచి గైడ్లైన్స్ ఇచ్చిందండి. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఈ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ కూడా ప్రోటోకాల్లో పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా అవగాహన ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. 6 months నుంచి 8 months మ్యాక్సిమం 1 year. మనం 6 months అని చెప్తామండి, పేషెంట్ 6 months చాలా తొందరగా వెళ్ళిపోయింది కాబట్టి మనకు తెలియలేదు అనుకుంటాం. క్లీనింగ్ చేయించుకోవడం వల్ల లాభమే తప్ప ఎప్పుడు నష్టం ఉండదు. ఇప్పుడు వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారండి. అందరూ డెంటిస్టులు కూడా అల్ట్రాసోనిక్ క్లీనర్స్ వాడుతున్నారు. దీనివలన అల్ట్రాసోనిక్ స్కేలింగ్ వలన ఏ పన్నుకి పింగాణి పోవడం లాంటి ఉండదండి. చేయించుకునేటప్పుడు వైజ్గా చేయించుకోకుండా గమ్స్ లోపలికి ఎక్కువగా ఇబ్బంది పెడితే కనుక అప్పుడు దాన్ని చేసుకోవాల్సిన ప్రొసీజర్ వేరండి. అప్పుడు రూట్ ప్లేనింగ్ లేదంటే డీప్ జింజల్ స్కేలింగ్ చేయించుకోవాలి. ఈ గ్యాప్స్ రావడానికి కారణం చిగుళ్ళు ఇబ్బంది పడతాం వల్ల. సో బ్రష్ చేసాక
ప్రతి ఒక్కరు ఒక నిమిషం మృదువుగా గమ్స్ని కనుక మసాజ్ చేయగలిగితే ఉట్టి మంచినీళ్ళు మంచిగా క్లీన్గా ఉన్న ఫింగర్ తోటి గమ్స్ మసాజ్ చేసుకుంటే అసలు మీకు సందులు రావడం ఉండదండి, పాచి ఫామ్ అవడం కూడా తక్కువగానే ఫామ్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి మనం 6 నెలలు 8 నెలలకు వెళ్ళినా సరే ప్రతిసారి వెళ్ళినప్పుడు క్లీనింగ్ చేయించుకోవాలని రూల్ ఏం లేదు. మనం ఒకవేళ బాగా బ్రష్ చేసి మనం చాలా మెటిక్యులస్గా మనం కనుక బ్రష్ పేస్ట్ బాగా వాడుతుంటే ఆటోమేటిక్గా మీకు క్లీనింగ్ అన్నది 1 ఇయర్ కాదు, ఒకసారి 3 ఇయర్స్ తర్వాత చేయించుకుని నష్టం ఉండకపోవచ్చు. బ్రష్ సెలెక్షన్ అండి, బ్రష్ వాడి పద్ధతి, బ్రష్ వాడి డ్యూరేషన్ అండి. కొంతమంది బ్రష్ కొని 1 ఇయర్కి ఒకసారి మారుస్తున్నాం అంటారు. అలాంటివి చేయకుండా 3 నెలలు అండి, 2 నుంచి 3 నెలల కంటే ముందు పాడు చేస్తామంటే ఎక్కువ తోమేమని, ఎక్కువ వాడేసామంటే చాలా జాగ్రత్తగా వాడుతున్నామని. అలా కాకుండా బ్రష్ని కొనుక్కునేటప్పుడే కొంచెం నీట్గా సెలెక్ట్ చేసుకుని సూపర్ సాఫ్ట్ బ్రష్ వాడతాం, మృదువుగా దాన్ని వాడతాం, గమ్స్ మసాజ్ చేస్తే అసలు స్కేలింగ్ అంత అవసరం రాదండి. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే ఇప్పుడు సాధారణంగా బీపీ, షుగరు, హార్ట్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు ఈ దంతాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? జనరల్గా దంతాలు మామూలు పేషెంట్స్కి అయినా సరే, నార్మల్ పబ్లిక్ అయినా సరే తర్వాత మనం మాట్లాడదాం డాక్టర్. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు కేదార్ సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కేదార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చాను సార్, జస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం వచ్చి కలిసాం. చెప్పండి కేదార్. అదే సార్ యాక్చువల్గా ఇప్పుడు అది ట్రీట్మెంట్ అయిన ఒక 1 ఇయర్ వరకు ప్రాబ్లం లేదు సార్, మళ్ళీ ఇప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది అంటున్నారు. కేదార్ గారు అందుకని తీసుకొచ్చాం. కేదార్ గారు ఇది రూట్ కెనాల్ చేసాక తొడిగి వేయించుకున్నారా అండి? అది వేయించుకున్నాం సార్. తొడిగి వేయించుకున్నాక ఆ పన్ను ఒకవేళ నొప్పి వస్తుంటే కనుక ఒకసారి చెక్ చేయించుకోండి కేదార్ గారు. ఒక్కొక్కసారి రూట్ కెనాల్ చేసాక కూడా దాని మీద లోడ్ అయినా ఎక్కువ పడుతున్నా సరే ఒక్కొక్కసారి నొప్పి తగ్గకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సంవత్సరం అయింది కాబట్టి ఒకసారి చెకప్ చేయించుకోండి కేదార్ గారు. అది మీ తాతయ్య గారిని తీసుకొచ్చి ఒకసారి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్, బీపీ, షుగర్, హార్ట్ కంప్లైంట్లు ఉన్న వాళ్ళు దంతాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా మామూలు పేషెంట్స్తో పాటు బీపీ, షుగర్, హార్ట్, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కూడా సేమ్ కేర్ తీసుకోవాలండి, కేర్ తీసుకోవడంలో. కానీ బీపీ వలన కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు అండి కొంతమంది ఒకే ట్యాబ్లెట్ని ఇయర్స్ టుగెదర్ వాడేస్తారండి. బీపీ ట్యాబ్లెట్లో ఇయర్స్ టుగెదర్ వాడటం వల్ల గమ్స్ బాగా స్వోలెన్ అయ్యి దాంట్లో ఆహారం నిల్వ ఉండటం లాంటివి జరుగుతుంది. సో ఇలాంటి డెంటిస్ట్ని కలిసాక దానివల్ల కనుక అనిపిస్తే కనుక డాక్టర్ గారిని మనం ఫిజిషియన్ ఎవరినైతే కన్సల్ట్ చేస్తున్నామో ఫిజిషియన్ని రిక్వెస్ట్ చేసి ఆ ట్యాబ్లెట్ ఆల్టర్నేటివ్ డ్రగ్ రాయించుకోవాలి సార్ బీపీ ట్యాబ్లెట్స్ వరకు. షుగర్ పేషెంట్స్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళందరికీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి గమ్స్ కూడా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఈ గమ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి కానీ బ్లీడ్ అవ్వడానికి కానీ చిన్న ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ షుగర్ కండిషన్స్ని బట్టి చిగురు మామూలు పేషెంట్స్ కంటే ఒక పెసర ఎక్కువ శ్రద్ధ వహిస్తే వాళ్ళకి ఇబ్బంది తక్కువ ఉంటుందండి. కార్డియాక్ పేషెంట్స్లో మాత్రం ఎప్పుడూ కూడా గమ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ గమ్స్ ఎవరైతే కార్డియాక్ పేషెంట్స్ బికాస్ బ్లడ్ థిన్నర్ వాడుతున్న పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఆ షుగర్ పేషెంట్స్ అయినా మెచ్యూర్డ్ పేషెంట్స్లో కొంతమందికి ఈ షుగర్ బ్లడ్ థిన్నర్ ఇస్తాం కాబట్టి బ్లడ్ థిన్నర్ ఉన్నప్పుడు గమ్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ పన్ను ఇన్ఫెక్ట్ అవ్వడం అంటే పన్ను దగ్గర ఉన్న ప్రదేశం ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ అవుతే కనుక బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కార్డియాక్ పేషెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు డాక్టర్ గారికి చెప్పాలి, డెంటిస్ట్కి చెప్పాలండి. వాళ్ళ ఫిజిషియన్కి కూడా అడ్వైస్ తీసుకుని ఆ బ్లడ్ థిన్నర్ని ఒక 2 days 3 days వాళ్ళ అడ్వైస్ ప్రకారం ఆ 2-3 days దానికి ఆపి అప్పుడు వైద్యం చేయించుకోవాలండి. చాలామంది ఈ ట్యాబ్లెట్ వలన డాక్టర్కి చెప్పడం మర్చిపోవడం వల్ల క్లీనింగ్ చేయించుకున్న పన్ను పీకించుకుని ఇబ్బంది పడకుండా కంపల్సరీ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ అడ్వైజ్ మీదకు డాక్టర్కి డెంటిస్ట్కి కూడా దాన్ని డిస్క్లోజ్ చేసిన ఇలా ట్యాబ్లెట్ వాడుతున్నాను, ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలని దాని విధంగా చిన్న చేంజెస్ చేసుకోవాలండి. కార్డియాక్ పేషెంట్స్లో మాత్రం ఎప్పుడూ ఒక యాంటీబయాటిక్ కవరేజ్ లేకుండా డయాబెటిక్ పేషెంట్స్లో మనం కేర్ తీసుకుంటామండి. కార్డియాక్ పేషెంట్ వలన దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా కూడా ఎప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోకూడదండి. కార్డియాక్కి డెంటల్ ట్రీట్మెంట్కి చాలా ఎక్కువ లింక్ ఉంటుందండి. ఈ బ్లడ్ థిన్నర్ వలన అవ్వచ్చు, సేమ్ ఫ్యామిలీ ఆఫ్ బ్యాక్టీరియా ఇక్కడ అక్కడ ఉండటం వల్ల అవ్వచ్చు, క్యాల్కులస్ అన్నది ఇక్కడ అక్కడ కూడా ఉండటం వల్ల అవ్వచ్చు,
పేషెంట్కి ఎక్కువ అప్రహెన్షన్ ఉండటం వల్ల అవ్వచ్చు. కంపల్సరీ మనం ఒక పెసరు మిగతా వాళ్ళ మీద ఒక స్టెప్ ముందే ఆలోచించుకోవాలి. పేషెంట్స్ కూడా దాని తగ్గట్టుగా అన్ని విషయాలు వాడి మందులు అలా వేసుకుని ట్యాబ్లెట్స్ వాళ్ళకున్న ఇబ్బంది డాక్టర్కి చెప్పి చేయించుకోవాలండి. సరే డాక్టర్, కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు అంజలక్ష్మి అండి. లక్ష్మి గారు, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. నాకు దంతాల్లో కొంచెం చిగురువాపు నుంచి పుచ్చిపోయి పాడైపోయింది సార్. అవునమ్మా. చిగురువాపు పాడైపోయిందండి. అవును రూట్ కెనాల్ చేయించుకున్నారండి. అమ్మా. రూట్ కెనాల్ చేయించుకుంటే తెలియక క్యాంప్ ఊడిపోతే ఢిల్లీలో ఉన్నప్పుడు ఊడిపోయింది. అమ్మా. మళ్ళీ వెళ్ళి పెట్టించుకోవాలని తెలియక దాని ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ 2 పళ్ళు నీకుంటారండి. అయ్యో అమ్మా, చెప్పండి అమ్మా. ఇప్పుడు దంతాలు లేవు సార్. నాకు ఆయన పెట్టించుకుంటే అది హాస్పిటల్ లాగా పెడతానని అంటున్నారు కదా. అవునమ్మా. ఒకటికి ఎంత ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసం అడుగుతున్నారు. లక్ష్మి గారు ఎలా అంటే అసలు మీకు పళ్ళు చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి రూట్ కెనాల్ చేయించుకున్న క్యాప్ ఊడిపోయి ఇబ్బంది పడి కొంచెం మీరు దానివల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు కదమ్మా. మీ వయసు ఎంత తల్లి? అవునండి. అమ్మ మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా తల్లి? ప్రస్తుతానికి ఏమవుతుంది? అమ్మ లక్ష్మి గారు యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాంటేజ్ ఏం కాదు, ముందు నుంచి ఉన్నదే. ఇప్పుడు కొంచెం ఈజీగా ఎక్కువ కంపెనీస్ ఉండటం వల్ల కొంచెం ధరల్లో తగ్గి కొంచెం పేషెంట్కి బాగా అవైలబిలిటీ ఉన్న ట్రీట్మెంట్ అయితే ఇంప్లాంట్స్ అమ్మ. మీరు 40 ఏళ్ళే కాబట్టి ఇంప్లాంట్ వేయించుకుంటే ఒక దంతం మీకు ఎక్కువ రోజులు ఆ పన్నుని మన ఒరిజినల్ పన్నులాగా వాడుకోవచ్చు. పక్క పళ్ళుని ఏమీ మనం ముట్టుకోకలేకుండా మనం ఆ పన్నునే ఎక్కడైతే పన్ను లేదో అక్కడే మనం పెట్టించుకోవడం వల్ల మీ కంఫర్ట్ లెవెల్ కూడా బాగుంటుందమ్మా. మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంప్లాంట్ కనుక మీ ఎముకు మీ ఆరోగ్యం సహకరిస్తే ఇంప్లాంట్ చేయించుకోవచ్చమ్మా. ఇంతకుముందు ఉన్నంత కాస్ట్ అయితే లేదమ్మా, ఇప్పుడు ఎకనామికల్గా ఉన్నాయి. దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయమ్మా, చాలా డిఫరెంట్ టెక్నిక్స్ కూడా వచ్చేసినాయి. సింగిల్ పీస్ వచ్చింది, అదైతే కొంచెం ఎకనామికల్గా అవుతుంది. కండిషన్ కనుక మనకు అక్కడున్న పన్ను, దానికి ఉండి ప్రెషర్, దానికి మీకున్న అలవాటు చెక్ చేసుకుని ఆ ఆహారం ఆ పన్ను మీద ఎక్కువ లోడ్ ఉంటుంది అనుకుంటే ఒక టైప్ ఆఫ్ ఇంప్లాంట్ అమ్మ. లేదు అంటే సింగిల్ ప్లేస్ ఇంప్లాంట్ వేయించుకుని మీరు చాలా రోజుల్లో మనం దాన్ని వాడుకోగలం. ఖర్చు వరకు వచ్చాకమ్మ దీంట్లో చాలా రకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంత ముందులాగా ఒక పింగాణి పన్ను పెట్టించుకుంటే అయ్యి ఖర్చు, ఒక ఫిక్స్డ్ పన్ను పెట్టించుకుంటే అయ్యి ఖర్చు ఎంత ఉందో ఇప్పుడు అదే ఖర్చులో మీకు ఇంప్లాంట్ అయిపోతుంది. కాబట్టి మన ఒరిజినాలిటీని సేవ్ చేసుకుంటూ తక్కువ ఖర్చులో ఈ వైద్యం చేయించుకోవచ్చమ్మా. అసలు మీరు ఆ ఇబ్బంది ఇంతకుముందు పడిన ఇబ్బందిని మీరు అసలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు కొంచెం హెల్తీగా హ్యాపీగా ఫుడ్ని తినడం కానీ మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కానీ చాలా ఈజీ ట్రీట్మెంట్ అమ్మా ఇంప్లాంట్. అవును సార్, థ్యాంక్ యూ. అయితే నాకు రూట్ కెనాల్ చేసినప్పుడే పక్క పొట్టుకి హోల్ చేసి క్యాప్ వేశారండి. అవునమ్మా. పక్క పొట్టు కూడా కొంచెం హోల్ ఉంటుంది, కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు పుచ్చుకోలేదు. హోల్ అయితే ఉంది అలాగే, కానీ దాని ద్వారా అలాగే కంటిన్యూ అవుతున్నాను. అప్పుడు రూట్ కెనాల్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానండి. నేను అలాగే పోతున్నా. ఎంత అవుతుందో ఒకసారి చెప్తారా డాక్టర్ గారు? అమ్మ ఏదైతే పన్నుకి మీరు కొంచెం రంధ్రం పడి క్యావిటీ లేకపోయినా నొప్పి లేకపోయినా ఆ పన్నుకున్న కన్నం మనకి ఎప్పటికీ కంఫర్ట్ ఉండదు. కాబట్టి ఆ పన్ను వరకు మీరు కాస్మెటిక్ సిమెంట్ పెట్టించేసుకుని దానికి పక్కన ఏదైతే రూట్ కెనాల్ తీయించుకున్న పన్ను ఉందో దానికి మీరు ఇంప్లాంట్ వేయించుకోండి అమ్మ. ఈ పన్నును మాత్రం అశ్రద్ధ చేసి మళ్ళీ దీన్ని పాడు చేసుకుని మనం ఇబ్బంది పడొద్దమ్మా. చిన్న ట్రీట్మెంట్ సిమెంట్ పెట్టించుకుని మీరు దీని వరకు చేయించేసుకుంటే మీరు వెనకాల ఇంప్లాంట్ వేయించుకున్నప్పుడు ఈ పన్ను మిమ్మల్ని అసలు ఏం బాధించకుండా ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా. ఈ పన్నుకు ముందు చేయించేసుకుని ఇంప్లాంట్ చేయించుకోండి అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టీత్లో జిర్కోనియా అలాగే సిరామిక్ పళ్ళకి మధ్య వ్యత్యాసం ఏంటి డాక్టర్? యాక్చువల్లీ జిర్కోనియా అన్నది 15 ఏళ్ళుగా వాడుతున్న మెటీరియల్ అండి. జిర్కోనియా అనేది ఎలా అంటే ఇప్పుడు మనం గోల్డ్ ఎల్లో కలర్ ఎలా ఉంటుందో అలా జిర్కోనియా ఒక క్యారెక్టర్ ఏంటంటే వైట్ కలర్ అండి. సో డెంటిస్టులు అందరికీ కూడా డెంటల్ ట్రీట్మెంట్లో బాగా ఈజీగా ఉండేది మెటల్ వైట్. కాస్మెటిక్ సిమెంట్స్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ మీద బయట పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ ఉండటం వల్ల అవైలబిలిటీ కూడా జిర్కోనియా ఇంతకుముందు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేదండి. చాలా వేలు రూపాయలు ఖర్చు పెట్టి పదుల సంఖ్యలో వేలు ఖర్చు పెట్టి మనం జిర్కోనియా ఇవ్వాల్సి వచ్చేది.
ఇప్పుడు ఎప్పుడైతే జిర్కోనియా అన్న మెటీరియల్ స్ట్రెంగ్త్ సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి స్ట్రెంగ్త్ పెరిగిందండి, టోటల్ వైట్ మెటల్ అనమాట. సో పింగాణి పన్ను ఈ వైట్ మెటల్ మీద కోట్ చేయడం వల్ల ఒరిజినల్ టీత్ని మిమిక్ చేసి దానికి దగ్గరగా న్యాచురల్గా ఉండేలా ఉంటుంది కాబట్టి జిర్కోనియా. స్ట్రెంగ్త్ వైజ్ ఇంతకుముందు మెటల్ మీద సెరమిక్ కోటింగ్ వేసి అంటే పింగాణి కోటింగ్ సెరమిక్ వేసేవారండి. దానికి దీనికి కూడా మనకి మేజర్ డిఫరెన్స్ అంతా వచ్చేటప్పటికి ఇది పైనుండి ఇదంతా వైటేనండి. ఈ లోపలుండి ఏదైతే గ్రే మెటల్ ఉందో ఇప్పుడు జిర్కోనియా అన్న క్యాప్కి వైట్ మెటల్ వచ్చిందండి. ఈ వైట్ మెటల్ వల్ల స్ట్రెంగ్త్ సేమ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అందులో దీనికంటే డబుల్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన సెలెక్టివ్ కేసెస్లో అండి. ఇప్పుడు 3 పళ్ళు 2 పళ్ళు ఉన్నప్పుడు జిర్కోనియాకి వెళ్ళాలి తప్ప 6-7 పళ్ళు మధ్యలో గ్యాప్స్ ఎక్కువ ఉండి తక్కువ ఫోర్సెస్ ఉన్న చోట వాడచ్చు, కానీ ఎక్కువ ఫోర్సెస్ ఉన్న చోట జిర్కోనియాని చూసే వాడాలండి. ఈ పింగాణి పళ్ళు ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ 1910 1915 నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చి ఇప్పుడున్న పింగాణీలు డిఎంఎల్ఎస్ డైరెక్ట్ మెటల్ లేజర్ సెంటరింగ్ అని లేదంటే క్యాడ్ క్యామ్ టెక్నిక్లో డిజిటల్గా చేసి టీత్ వలన ఇవి కూడా అంతే స్ట్రెంత్ వస్తున్నాయండి. ఓన్లీ థింగ్ దీంట్లో మెటల్ గ్రే కలర్ ఉంటుంది, గ్రే కానీ గ్రేష్ కలర్. జిర్కోనియా అన్నది వైట్ మెటల్ అండి. సో అదే మేజర్ డిఫరెన్స్ తప్ప మిగతా అన్ని వైజు మనకి ఈజీగానే ఉంటుందండి. సరే డాక్టర్ గారు, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలామంది చేయించుకుంటూ ఉంటారు, కామన్ అయిపోయింది ఇప్పుడు. ఈ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత క్యాప్ వేయించుకోవడం అవసరమా నిజంగా, లేదంటే వేయించుకోకుండా కొంతమంది వదిలేస్తూ ఉంటారు కూడా, అలా వదిలేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఒక పేషెంట్, లేకపోతే మీరు కరెక్ట్గా చెప్పినట్టు చాలామంది రూట్ కెనాల్ చేయించుకున్నారు అంటారు. ప్రతి పుచ్చు పన్ను ప్రతి పాడైన పన్నుకి రూట్ కెనాల్ అవసరం లేదండి, ఎప్పుడూ కూడా లేదు. అది ఎక్స్రే పరంగా కానీ లేదా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కానీ అవుతేనే నరం వరకు వెళ్తేనే అప్పుడే రూట్ కెనాల్ చేయాలి తప్ప రూట్ కెనాల్ అనేది సిమెంట్కి సబ్స్టిట్యూట్ కాదండి. కాస్మెటిక్ సిమెంట్ పెట్టించుకోవడం, రెస్టరేషన్స్ చేయించుకోవడం అదొక మొడాలిటీ ఉందండి, ఆ సెక్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉందండి. రూట్ కెనాల్ ఎప్పుడంటే మనం బాగా నరం దగ్గరికి పాడైపోయింది, నరం దెబ్బతింది, లేకపోతే అది ఇన్ఫెక్ట్ అయింది అన్నప్పుడు రూట్ కెనాల్ చేయించుకోవాలి. ఈ రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు ఎందుకు క్యాప్ వేయించుకోవాలి, ఇంతవరకు నొప్పి తగ్గింది కదా అని చాలామంది పేషెంట్స్ అమాయకంగా వదిలేస్తారండి. రూట్ కెనాల్ వరకు పాడైందంటే పన్ను ఎంతో కొంత లోతుగా పాడైందని దాని అర్థం అండి. ఎంత సిమెంట్ పెట్టినా సరే ఆ పన్ను ఒక బలం తగ్గుద్ది కాబట్టి దాని మీదకి ఫోర్సెస్ వచ్చినప్పుడు క్రాక్స్ కానీ విరగడం కానీ ఉండకూడదు. కాబట్టి పైన తొడిగేయడం వల్ల దాని ప్రొటెక్టివ్ షేప్లోకి తీసుకొచ్చి ఫోర్సెస్ని లాంగ్ రన్లో పనిచేసేలా చేయించుకుంటారు. ఎప్పుడైనా కింద పళ్ళు లాంటి దాంట్లో చిన్నపిల్లలు ఒక 16-17 ఏళ్ళ లోపల రూట్ కెనాల్ చేయవలసి వస్తే అప్పుడు క్యాప్ వేయకుండా జాగ్రత్తగా వాడుకుని లేదా టెంపరీ క్యాట్ క్యాప్ వేయించుకుని తర్వాత పింగాణి క్యాప్ వేయించుకోవాలి తప్ప కానీ ఎప్పుడు చేయించుకోవాలి. సరే డాక్టర్ గారు, రూట్ కెనాల్ చేయించుకుని ఇది చిన్నపిల్లల్లో కూడా రూట్ కెనాల్ చేయటం సురక్షితం అని అన్నారు కదా, ఇది సాధారణంగా పెద్దవాళ్ళలో కూడా కొంచెం వయసు మీరిన వాళ్ళు దాదాపు ఒక 70-80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా చేయించుకోవడం మంచిదేనా? రూట్ కెనాల్కి ఏజ్తో లిమిట్ లేదండి. టూత్ పనికి వస్తుంది అనుకుంటే, అంటే ఆ టూత్ మనకి నవ్వడానికి కావాల్సి వస్తే నవ్వడానికి పనికొచ్చే పన్ను ఎప్పుడైనా సరే రూట్ కెనాల్ వరకు పాడవుతే కనుక రూట్ కెనాల్ చేయించుకోవచ్చండి. చిన్నపిల్లల్లో అయితే వెంటనే క్యాప్ వేయమండి. పాల పళ్ళుగా అవుతే కనుక క్యాప్స్ వేరేగా ఉంటాయి, పెర్మనెంట్ టీత్కి అయితే వేరేగా క్యాప్ వేస్తారు. సరే డాక్టర్ గారు, మరి చాలా ముఖ్యమైన విషయాలు దంతాల గురించి, దంత సమస్యల గురించి చాలా అద్భుతంగా మన ప్రేక్షకులకు వివరించారు. మరి యశోద డెంటల్ స్పెషాలిటీ క్లినిక్ రమేష్ గారితో మరి ఈరోజు ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన, దానవైపేట, రాజమండ్రి. యశోద స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, లైఫ్ మెడికల్ స్టోర్ పక్కన, దానవైపేట, రాజమండ్రి.